ఒక పెద్ద హోటల్ కంపెనీని అడ్డుపెట్టుకొని 50 కోట్ల స్కామ్ చేసిన యాప్. అసలు ఆ యాప్ ఏంటిది, ఎలా ఈ స్కామ్ చేస్తుంది, మోసం చేస్తుంది అని తెలిసి కూడా జనాలు అందులో డబ్బులు ఎందుకు పెడుతున్నారు? మీరు ఈ ఒక్క వీడియో చూడడం వల్ల ఒక పెద్ద స్కామ్ నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు ఈ స్టోరీ తెలుసుకోవాలి. హైదరాబాద్కి చెందిన రాజేష్ అనే వ్యక్తికి ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వాట్సాప్లో మెసేజ్ చేశాడు. మామ, నేను ఒక సూపర్ యాప్ గురించి చెప్తారా, అది చాలా పెద్ద కంపెనీ, IBIS అనే హోటల్ వాళ్ళది. అయితే ఆ హోటల్ రూమ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎవ్రీడే కొంత అమౌంట్ వస్తుందని చెప్పేసి రాజేష్కి చెప్పిండు. రాజేష్కి కూడా దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చి ఆ యాప్ పేరు చెప్పరా, నేను ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తాను అని ఫ్రెండ్తో చెప్పిండు. అది ప్లేస్టోర్లో లేదురా, నేను ఒక లింక్ పంపిస్తా, అది క్లిక్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే సరే అని చెప్పేసి లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుండు. ఆ తర్వాత యాప్లో రాజేష్కి చాలా హోటల్ రూమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో రెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి రాజేష్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అతనికి ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని రోజుల వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది, అండ్ ఇన్వెస్ట్ చేసిన పైసలు మళ్ళీ వస్తాయా రావా, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడనే కనిపిస్తాయి. సో రాజేష్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిండు, కొన్ని రోజుల పాటు బాగానే పైసలు సంపాదించాడు. అండ్ ఈ యాప్ని కొంతమంది ఫ్రెండ్స్కి రికమెండ్ కూడా చేసిండు. బట్ సడన్గా కొన్ని రోజుల తర్వాత ఆ యాప్ నుంచి మనీ విత్డ్రా అవ్వడం ఆగిపోయింది. అసలు ఏమైంది అని చెప్పేసి రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కూడా అడిగిండు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు అండ్ భయపడ్డారు. మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే ఈ పైసలు ఎందుకు వస్తలేవు, అసలు ఆ యాప్లో ఉన్న ప్లాన్స్ ఏంటివి? మెయిన్గా ఈ యాప్ స్టోరీ అనేది IBIS హోటల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక పాపులర్ హోటల్ చైన్. దాదాపు 70 కంట్రీస్లో అండ్ 1200 లొకేషన్స్లో ఈ హోటల్స్ అనేవి ఉన్నాయి. అయితే దీన్ని యాకర్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఓన్ చేస్తారు. అయితే కొన్ని నెలల ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రెండు పేర్లను కలిపి యాసిబీస్ అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. అండ్ లాంచ్ చేసిన తర్వాత ఈ యాకర్ అనే కంపెనీ వాళ్ళే యాసిబీస్ అనే యాప్ని లాంచ్ చేశారు. దీంట్లో మీరు ఈ హోటల్ కంపెనీ నుంచి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రమోట్ చేశారు. అండ్ అలా ప్రమోట్ చేయడమే కాకుండా ఈ యాప్ నుంచి మీరు ఈజీగా ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ని తీసుకొచ్చారు. దాంట్లో మొదటి ప్లాన్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని రెంట్ రూమ్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఒక రూమ్ అనేది 6,800 రూపాయలు ఉంది. ఈ రూమ్లో మనం 6,800 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకి 30 రోజుల పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ 30 రోజుల్లో మనకి ప్రతిరోజు 2,244 రూపాయలు వస్తాయి. అట్లా ఈ మంత్ ఎండింగ్ అయిపోయేలోపు మనకి 67,300 రూపీస్ వస్తాయి. ఆ 67,000 రావడమే కాకుండా మనం కట్టిన 6,800 రూపాయలు కూడా లాస్ట్కి మనకి రికవర్ అయిపోతాయి. అయితే ఇది బాగానే ఉందిగా అని చెప్పేసి చాలామంది ఇంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వీళ్ళు సెకండ్ ప్లాన్ లాంచ్ చేశారు. అదే కమిషన్ మోడల్. ఇఫ్ మీరు ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏ అనే ఒక పర్సన్ని జాయిన్ చేయించారు. ఆ అబ్బాయి జాయిన్ అయిన తర్వాత ఏ హోటల్లో అయితే ఇన్వెస్ట్ చేస్తాడో ఆ హోటల్లో ఇన్వెస్ట్ చేసిన పైసల్లో 5% కమిషన్ వీళ్ళకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ అనే అబ్బాయి 10,000 రూపాయల రూమ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ అబ్బాయి నుండి 500 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అట్లా ఒకవేళ మీరు అలాంటి ఒక 10 మందిని కనుక జాయిన్ చేపిస్తే ఆ 10 మంది 10,000 హోటల్ రూమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వాళ్ళందరూ కలిపి 5,000 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి, మీరు జాయిన్ చేసిన వ్యక్తులు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే ఆ కొత్త వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు 3% కమిషన్ వస్తుంది. అండ్ వాళ్ళ కింద ఇంకెవరైనా జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి 2% కమిషన్ వస్తుంది. ఇట్లా ఈ 3 లెవెల్స్లో ఎవరు ఎంతమందిని అయితే జాయిన్ చేస్తూ పోతారో వాళ్ళందరి దగ్గర నుంచి కొంచెం కొంచెం కమిషన్ అనేది మీ వరకు రీచ్ అవుతూ ఉంటుంది. ఈ ప్లాన్ విన్నప్పటి నుంచి చాలామంది ఈ యాప్లలో జాయినింగ్స్ చేయడం లాంటివి చేశారు. దాని తర్వాత వీళ్ళు థర్డ్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. అదే VIP ప్లాన్. మీరు ఒకవేళ ముగ్గురిని కనుక ఈ యాప్లో జాయిన్ చేపిస్తే మీకు ప్రతి నెల 800 రూపాయలు శాలరీ లాగా పడుతూ ఉంటాయి. అలా పడడంతో పాటు మీరు VIP లెవెల్ 1లోకి ఎంటర్ అయిపోతారు. ఒకవేళ మీరు 6 మెంబర్స్ని జాయిన్ చేపిస్తే VIP 2లోకి ఎంటర్ అవుతారు. అండ్ మీకు ప్రతి నెల 1,400 రూపాయల వరకు వస్తాయి. 5th VIP లెవెల్లో మీరు 15 మెంబర్స్ని జాయిన్ చేయాలి. మీకు ఎవ్రీ మంత్ 3,800 రూపీస్ వస్తాయి. అండ్ 30 మందిని జాయిన్ చేపిస్తే 10th VIP లెవెల్ వస్తుంది. అప్పుడు మీకు ప్రతి నెల 9,800 రూపాయలు వస్తాయి. ఇలా ఈ VIP లెవెల్స్ ఉంటాయి. అండ్ ఈ VIP లెవెల్స్ అన్నీ దాటిన తర్వాత SVIP లెవెల్ వస్తుంది, అంటే సూపర్ VIP లెవెల్. వీళ్ళకి ఏంటంటే కంపెనీ డివిడెండ్స్ నుంచి అమౌంట్ వస్తూ ఉంటుంది. SVIP లెవెల్ 1లో ఉన్న వాళ్ళకి 1% వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ 2,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఒకవేళ మీరు SVIP 5th లెవెల్లో ఉంటే మీకు 5% డివిడెండ్స్ వస్తాయి. దానివల్ల మీరు ఎవ్రీ మంత్ 45,000 రూపాయలు సంపాదించవచ్చు. లెవెల్ 10thలో ఉంటే మీకు 10% డివిడెండ్స్ వస్తాయి. దీనివల్ల 1,50,000 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంటాయి. కిరాక్ ఉంది కదా ప్లాన్? అట్లుంది కాబట్టి చాలామంది ఇంట్లో పైసలు పెట్టారు. మరి ఇంత మంచి ప్లాన్ స్కామ్ లాగా ఎట్లా మారింది? ఎట్లా అంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి స్టార్టింగ్ మధ్యలో చాలామంది పైసలు అనేవి విత్డ్రా అవ్వట్లేదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు పెట్టిన పైసలు వాళ్ళ అకౌంట్లోకి వస్తలేవు. అండ్ వాళ్ళకి రోజువారీగా రావాల్సిన అమౌంట్ కూడా రావట్లేదు. అట్లా ఈ యాప్లో చాలామంది 10,000, 20,000, 50,000 ఈవెన్ లక్షలలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఈ ప్లాన్ చూడండి. ఈ హోటల్ రూమ్లో కనుక మనం 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 720 రోజుల పాటు, అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ల పాటు
ప్రతిరోజు 60,000 రూపాయలు వస్తాయి. అంటే ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకి 4,32,00,000 రూపాయలు జస్ట్ ఈ 5 లక్షల రూపాయలు పెట్టినందుకు వస్తాయి. ఎవడైనా బుడ్డ పిల్లగాడు దీన్ని చూసినా కానీ స్కామ్ అని ఈజీగా చెప్పేస్తారు. అయితే మనోళ్ళు ఏం చేశారంటే అసలు దీని నుంచి పైసలు వస్తాయా రావా అని చెప్పేసి 3,000, 5,000, 10,000 ఇలా చిన్న చిన్న రూమ్స్లో ఇన్వెస్ట్ చేశారు. చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు పెట్టినోనికి 20,000 రూపాయలు రిటర్న్ వచ్చింది. అట్లా రావడం వల్ల వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు, 10,000 రూపాయలు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. దాని నుంచి వాళ్ళకి 1,00,000 రూపాయలు రిటర్న్ వచ్చింది అనుకుంది. ఒకవేళ అట్లా వస్తే ఏ యాప్ మంచిగానే ఉంది అని చెప్పేసి కొంతమంది 5 లక్షల వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు అసలు స్కామ్ జరుగుతుంది. అప్పుడే ఆ యాప్ వాళ్ళు ఆయన పైసలు తీసుకొని వేరే అకౌంట్లో వేసుకుంటూ ఉంటారు. మరి ఈ యాప్ వాళ్ళు అంతమందికి ముందు పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి అంటే దానికోసం ఈ యాప్ వాళ్ళు మనీ సర్క్యులేషన్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ లాంచ్ అయిన తర్వాత మెల్లమెల్లగా కొంతమంది డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు అండ్ చాలామంది యాప్లోకి వస్తూ ఉంటారు. సో ఈ యాప్లో ఉండే ప్లాన్స్ వల్ల మీతో పాటు ఇంకా చాలామంది ఈ యాప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పైసలు మీకు ఇంట్రెస్ట్ లాగా రావడము, లేకపోతే వేరొకరి పైసలు మీ డైలీ ఎర్నింగ్ లాగా చూపిస్తూ మీ అకౌంట్లో పడ్డము, ఇలా వాళ్ళ మనీ వీళ్ళకి, వీళ్ళ మనీ వాళ్ళకి, ఒకరికొకరికి ఇలా సర్క్యులేట్ చేస్తూ మనీ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని నెలల పాటు ఇలానే ఈ కంపెనీ పైసలు ఇస్తే ఈ కంపెనీ మంచిగా పైసలు ఇస్తుంది, సో ఈ కంపెనీని నమ్మొచ్చు అని చెప్పేసి మనం ఇంకా చాలా మందికి రికమెండ్ చేస్తూ ఉంటాం. అలా ఈ కంపెనీ మీద ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. కంపెనీ వాళ్ళు యాప్ లాంచ్ చేసే ముందే కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. అంటే 50 కోట్లు రీచ్ కాగానే యాప్ని బంద్ చేయడం, 100 కోట్లు రీచ్ కాగానే బంద్ చేయడం, కొంతమంది అయితే 1000 కోట్ల టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాతనే బంద్ చేద్దాం అన్నట్టు కొన్ని పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మనం పెట్టిన పైసల్ని మనకే సర్క్యులేట్ చేస్తూ మనకి ఈ యాప్ మీద ట్రస్ట్ వచ్చేలాగా చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు అవ్వగానే ఒక 2 డేస్ బ్యాంక్ ప్రాబ్లం వల్ల మీ ఎర్నింగ్స్ డిలే అయినాయి, లేకపోతే ఒక 1 వీక్ మీరు ఆగాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో జమ అయిన పైసలన్నీ వాళ్ళ పేరెంట్ కంపెనీస్కో లేకపోతే వేరే అకౌంట్స్లోకో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అట్లా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఒక అకౌంట్లో ఉన్న పైసలు వేరే వాటికి డిఫరెంట్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కంపెనీస్కి వచ్చిన అమౌంట్ అనేది ట్రేస్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఈ విధంగా పోలీసులు పైసలు సీజ్ చేయకుండా అకౌంట్స్ నుంచి వేరే అకౌంట్స్కి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అట్లా ఏదో ఒక రోజు ఈ కంపెనీ స్కామ్ అవుతుంది అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. మరి ఈ యాప్ స్కామ్ అయిందా అంటే ఇంకా కాలేదు, బట్ 2 నుండి 5 నెలల గ్యాప్లో ఈ యాప్ స్కామ్ అయిపోతుంది. ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే దానికి మెయిన్గా 5 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, IBIS వాళ్ళు అఫీషియల్గా ఈ యాప్ మేమే లాంచ్ చేసినాం అని చెప్పి ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. దీనివల్ల ఈ యాప్ ఫేక్ యాప్ అండ్ వాళ్ళ నుంచి వచ్చిన యాప్ కాదని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. అండ్ ఆ కంపెనీ వానికి ఏమవసరం, వానికి ఆల్రెడీ వేరే వెబ్సైట్స్ నుంచి ఎప్పటి నుంచో బుక్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఈ యాప్ లాంచ్ చేసిన అవసరం లేదు. సెకండ్, అన్రియలిస్టిక్ ఎర్నింగ్ ప్రామిసెస్. ఒకసారి ఈ ఫొటోస్ చూడండి. 30% మార్జిన్, 12% మార్జిన్, 45% మార్జిన్, ఇలా ఇంతింత పర్సెంట్ మార్జిన్ ఏ యాప్ వాళ్ళైతే ఇస్తున్నాం అని చెప్తారో అలాంటి యాప్స్కి చాలా దూరంగా ఉండండి. వాటి నుంచి స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఈ కంపెనీ వాళ్ళు ముందు 6%, 7% ఇలా మార్జిన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయింది అని వాళ్ళకి అనిపించినప్పుడు, లేదంటే ఇప్పుడు యాప్ని చాలా ఎక్కువ ఎక్స్పాండ్ చేయాలి అని వాళ్ళకి అనిపించినప్పుడు ఈ యాప్లో మార్జిన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ పెట్టేస్తారు. అప్పుడు జనాలు అరే ఇందులో పైసలు ఎక్కువ వస్తున్నాయి, సో ఇన్వెస్ట్ చేసేద్దాం మనకే బెనిఫిట్ కదా అని చెప్పేసి చాలామంది డబ్బులు పెడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి అక్కడ కింద కౌంట్ డౌన్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఈ కౌంట్ డౌన్ అనే ఆప్షన్ పెట్టడం వల్ల 3 గంటల్లో ఈ ఆఫర్ వెళ్ళిపోతుంది, 5 గంటల్లో వెళ్ళిపోతుంది, 12 గంటల్లో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక ఫియర్ క్రియేట్ చేసి జల్దీ అందులో పైసలు పెట్టేలాగా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ పైసలు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేయకుండానే ఈ యాప్ వాళ్ళు చెక్ చేస్తారు. 3వ పాయింట్, డిఫికల్ట్ విత్డ్రాల్ ప్రాసెస్. అయితే ఈ యాప్లో పైసలు పెట్టిన తర్వాత మనకి విత్డ్రాల్ ప్రాసెస్ ఈజీగానే కనిపిస్తుంది, కానీ వీళ్ళు చాలాసార్లు డీలే చేయడం కానీ కొన్నిసార్లు బ్యాంక్ ప్రాబ్లం ఉంది, అకౌంట్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కొన్ని వారాల పాటు ఆపుతూనే ఉంటారు. ఇలా ఈ గ్యాప్లో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ వేరే వాటికి పంపించుకోవడం అండ్ ఇదే గ్యాప్లో ఎవరైతే పైసలు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనీ సర్క్యులేషన్ ద్వారా కొన్ని పైసలు పంపడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలా ప్రాపర్ టైంకి మనీ అయిన యాప్స్ని కూడా మీరు నమ్మకండి. 4th పాయింట్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఈ కంపెనీ ఫౌండర్ ఎవడో తెలియదు, ఈ కంపెనీ ఎవరు స్టార్ట్ చేసిండో ఎప్పుడు స్టార్ట్ చేసిందో తెలియదు, అండ్ ఈ యాప్ లింక్ ఎక్కడుందో కూడా తెలియదు. ఈ వీడియో కోసం నేను చాలా వెబ్సైట్స్లో వెతుకుతూ ఉన్నా, గూగుల్లో నాకు ఈ యాప్ లింక్ ఏడ దొరకలేదు. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి కానీ దాంట్లో యాప్ లింక్ అయితే నాకు ఏడ దొరకలేదు. కొంతమంది వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో లింక్ ఉంది అని చెప్పేసి అక్కడికి రండి, అక్కడి నుంచి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు ఈ యాప్ వెతకడమే కష్టమవుతుంది అండ్ దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఈ యాప్ రేటింగ్ కానీ ఎక్కడ మనకి అవైలబుల్గా లేదు. 5th పాయింట్, అన్ప్రొఫెషనల్ యాప్ డిజైన్ అండ్ నెగిటివ్ రేటింగ్. చాలామంది ఈ యాసిబిస్ అనే యాప్ రివ్యూ చేసి వాళ్ళ వెబ్సైట్స్లో రాసిరు. ఆ వెబ్సైట్ కామెంట్స్లో ఇది ఒక ఫేక్ యాప్, స్కామ్ యాప్, దీన్ని నమ్మకండి, దీంట్లో పైసలు పెట్టకండి అని చెప్పేసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. రెండోది, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒక ప్రొఫెషనల్ యాప్ లాగా మీకు అనిపించదు. అండ్ IBIS హోటల్ వాళ్ళకి ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది, అలాంటి వెబ్సైట్ని వీళ్ళు కాపీ చేసి వాళ్ళ యాసిబిస్ లోగో పెట్టిరేమో అన్నట్టు వీళ్ళ వెబ్సైట్ అనిపిస్తుంది. సో మొత్తం అన్ప్రొఫెషనల్ వేలో ఈ యాప్ అనేది ఉంది.
ఈ 5 పాయింట్స్ ఆధారంగా ఇది ఒక ఫేక్ యాప్ అని ఈజీగా ఎవరైనా చెప్పగలుగుతారు. అండ్ కొన్ని రోజుల్లోనే ఇది మూత పడబోతుంది కూడా. సో ఇప్పుడు వీడియో ఎండింగ్ లోపలికి వచ్చేసింది. ఈ యాప్లో చాలామంది వేలకు పైసలు ఇన్వెస్ట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళ పైసలు విత్డ్రా అవ్వట్లేదు. బట్ కొన్ని రోజుల తర్వాత మీ మనీ మీకు వచ్చేస్తుంది, మీకు విత్డ్రా అయిపోతుందని చెప్పేసి ఆ పైసలు మీ అకౌంట్లోకి వేసినా కానీ ఈ కంపెనీ వాడు వానికి పైసలు అవసరం ఉన్నాయి కాబట్టి వేరే ఇంకొంతమంది జాయిన్ అయ్యి ఈ యాప్లో జాయిన్ చేపిస్తారేమో అని చెప్పేసి వాన్ ప్రాఫిట్ గురించి థింక్ చేసి మీకు పైసలు ఇస్తాడే కానీ మీ పైసలు రాలేదు సో మీకు పైసలు ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో అయితే ఇయ్యడు. అండ్ ఈ వీడియో తమిళలో నేను 50 కోట్లనే ఎందుకు రాసిన అంటే ఈ కంపెనీ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 10,000 మంది వరకు మెంబర్స్ ఉన్నారు. అయితే ఆ మెంబర్స్ అందరూ పైసలు కట్టడం లేదు. అందులో కొంతమంది 10,000, కొంతమంది 50, ఇంకొంతమంది ₹1,00,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యావరేజ్ ఒక పర్సన్ దీంట్లో 50,000 పెట్టిండు అనుకుంటే ఇంతమంది నుంచి వీళ్ళు ఈజీగా 50 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. బట్ వీళ్ళు 50 కోట్లు కాకుండా 100 నుంచి 500 కోట్ల స్కామ్ వరకు వీళ్ళు వెళ్ళొచ్చు. సో ఈ యాసిబిస్ యాప్ అనేది ఒక ఫేక్ యాప్. అండ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏదో ఒక రోజు మీ పైసలే పోతే కానీ మీకు మాత్రం పైసలు రావు. టాప్ లెవెల్లో ఉన్న కూడా పైసలు వచ్చే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఈ యాప్ మీద వీడియో చేయమని నాకు నా ఛానల్ జీమెయిల్కి ఒక మెయిల్ వచ్చింది. మీరు కూడా ఇలాంటి ఏ స్కామ్లో ఇరుక్కొని ఉన్నా కానీ మీరు ఆ స్కామ్లో ఎలా ఇరుక్కున్నారు, ఆ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ని నాకు మెయిల్ చేయండి. ఆ యాప్ గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి యాప్స్ గురించి చెప్పి జనాల్ని అవేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.